మొదటగా పేతురు. ఇతని పేరుకు బండరాయి అని అర్థం. 12 మంది శిష్యులలో పేతురిది మొదటి స్థానం. యేసు ప్రభుల వారితో ఉన్న ప్రత్యేక సన్నిహిత్యాన్ని బట్టి ఎంతో సంతోషించాడు. ఇతను గలిలయ ప్రాంతమైన బెత్సయిదా గ్రామానికి చెందినవాడు. పేతురు జాలరి వృత్తిని వదిలేసి ప్రభును వెంబడించాడు. జెరూసలేంను కేంద్రంగా చేసుకుని సువార్త వ్యాప్తికి కృషి చేశాడు. ఆయన నాయకత్వంలోని ఆదిమ సంఘం యొక్క ప్రణాళికలు జరిగాయి. ఈయన సువార్త వ్యాప్తిలో భాగంగా ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలు సందర్శించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. రోమన్ చక్రవర్తిగా ఉన్న నీరో మహారాజు కాలంలో క్రైస్తవులకు వ్యతిరేకంగా అనేక అకృత్యాలు జరిగాయి. ఆయన క్రూరమైన ఆలోచనలకు సాక్ష్యం రోమ్ నగరం దహనం కావడమే. అప్పుడే పేతురును బంధించి చీకటి చెరసాలగా పేరు పొందిన మైనార్టెన్ చెరసాలలో 9 నెలలు బందీగా ఉంచి తర్వాత నీరో ఆజ్ఞతో పేతురుకు శిలువ మరణం విధించారు. కానీ పేతురు యేసు ప్రభు వల్ల శిలువ మరణం పొందడానికి తాను అర్హుడను కాదని తలంచి తనని తలక్రిందులుగా శిలువ వేయమని కోరడంతో క్రీస్తు శకం 67లో రోమ్ నగరంలోని వాటికన్ నది ఒడ్డున తలక్రిందులుగా శిలువ వేశారు. రోమ్ నగరంలోని వాటికన్ సిటీ అనే ప్రాంతంలో రోమన్ క్యాథలిక్ ముఖ్య కేంద్రంగా సెయింట్ పీటర్ బ్యాసిలర్ అనే పెద్ద దేవాలయం పేతురు సమాధి మీదనే కట్టబడి ఉంది. చరిత్రకారులు అపోస్తుల అందరికీ గుర్తింపు చిహ్నాలను కేటాయించడం జరిగింది. పరలోకపు ద్వారం యొక్క తాళం చేతులు కలిగి ఉన్నట్లు ప్రభు ద్వారా తప్ప మరి దేని ద్వారా పరలోకం చేరుకోలేమని తాను ప్రకటించిన దానికి సూచనగా తాళాలు ధరించి ఉండేవాడు. అందుకే ఆయన గుర్తింపు చిహ్నంలో తాళాలను తలక్రిందులుగా ఉన్న సిలువను పొందుపరిచారు.